ఇప్పుడే బాబాయ్ గారు అయితే తాటి చెట్టు నుంచి కళ్ళు అయితే తీశారు. బాబాయ్ గారు గుడ్ మార్నింగ్, నమస్తే. వెదర్ అంతా చేంజ్ అయింది చూసారు కదా, వర్షం అయితే పడేటట్టు అయితే ఉంది. ఎంట్రన్స్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలి. బోర్డు కనిపిస్తుంది కదా, పులిగొండాల ప్రాజెక్ట్ ఖమ్మం డిస్టిక్ కింద అయితే వస్తుంది. ఇక్కడ మన టికెట్ అయితే తీసుకుందాం. ఇక్కడ నుంచి చూపిస్తాను లొకేషన్. ఏకదం ఉంది కదా, రోడ్ అస్సలు బాగలేదు. ఇక్కడ చిన్నగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. బండి గినక స్కిడ్ అయింది అనుకో చెప్పేది ఏం లేదు. ఓహో హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో అయితే మనం ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో పెద్ద పెద్ద కొండలు అయితే ఉన్నాయి. ఆ కొండల మధ్యలో ఎకో పార్క్ అని చెప్పి బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఉంది. ఆ ప్లేస్ని ఈరోజు మనం అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆ ప్లేస్ చూసే ముందు ఫస్ట్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ని గట్టి కొడితే నా చెవిటికి అయితే వినపడాలి. ఇప్పుడు మనమైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాము. నేను వచ్చేసి ఇప్పుడు ఒక స్పాట్ దగ్గర అయితే ఉన్నా, పెద్ద మర్రి చెట్టు దగ్గర అయితే నీడ కింద అయితే నుంచుని ఉన్నా. ఎండ మాత్రం విపత్సంగా అయితే కొడుతుంది. టైం చూసుకుంటే మార్నింగ్ 9:30 నుంచి 10 అయితే అవుతుంది. ఇప్పుడు ఎండలు అయితే ఘోరంగా ముదిరినాయి. మనకి ఇంకా ఏప్రిల్ ఎండింగ్ మేలో ఇంకా ఘోరంగా అయితే ఎండలు అయితే ఉంటాయి. ఈ పెద్ద మర్రి చెట్టుకి అయితే ఉన్నాను. ఒక బాబాయ్ అయితే ఆ తాటి చెట్టు దగ్గర అయితే కళ్ళైతే తీస్తాడు. వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. పెద్ద మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఈ మర్రి చెట్టు కింద అయితే ఇప్పుడు నేను నీడ కింద అయితే ఉన్నా. దానికి ఆపోజిట్ పెద్ద చెరువు అయితే ఉంది. ఈ చెరువు దగ్గర నుంచి ఉంటే ప్రకృతి సౌండ్, ఆ చిలుకల సౌండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చాలామంది నా చిన్ననాటి జ్ఞాపకాలు నేనైతే చెప్తున్నాను. ఈ మర్రి చెట్టు కింద ఎంతమంది ఆడుకున్నారో కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ మర్రి చెట్టుకి ఇలా ఊడలు ఉంటాయి కదా, రూట్స్, ఈ రూట్స్ని పట్టుకొని ఉయ్యాలలు అయితే మేమైతే చిన్నప్పుడు అయితే ఊగేటోళ్ళము. ఈ మర్రి చెట్టుకి చిన్న చిన్న కాయలు కూడా కాస్తున్నాయి, మీకు కనబడుతుంది కదా, రెడ్ కలర్ కాయలు. నేను జూమ్ చేసి చూపిస్తాను. అదిగో కాయలు రెడ్ కలరు. ఏంటంటే మనకి ఈ వింటర్ సీజను ప్లస్ సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలాంటి కాయలు అయితే ఈ చెట్టుకి అయితే కాస్తాయి. ఎంతమంది ఈ మర్రి చెట్టు ఊడల్ని పట్టుకొని ఉయ్యాలు ఊగారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అటు నుంచి అయితే ఆ కళ్ళు బాబాయ్ అయితే కళ్ళు తీసుకొని అయితే వస్తాను, మీకు చూపిస్తాను. బాబాయ్ గారు గుడ్ మార్నింగ్, నమస్తే. చూస్తారా తాటికల్లు? బాబాయ్ అయితే ఇప్పుడైతే ఒక తాతగారికి అయితే పోవడం జరుగుతుంది. ఇప్పుడే ఫ్రెష్ కళ్ళు. బాబాయ్ ఎప్పటి నుంచి మీరు ఈ వృత్తిని చేపట్టారు? 20 సంవత్సరాల. కళ్ళు ఎక్కువ తాగితే కంటికి చాలా మంచిదని చెప్పి మన పెద్దలు అయితే చెప్తారు. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గుతాయి. ఇంకా బాబాయ్ గారు కళ్ళు తాగితే ఏమైనా ఉపయోగాలు? కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది విన్నారు కదా. చూపిస్తాను ఇప్పుడే మీకు కళ్ళు. చూడండి, ఇప్పుడే బాబాయ్ గారు అయితే తీసుకొచ్చారు. ఆ చెట్టు నుంచి కనబడుతుంది కదా చెట్టు, ఆ చెట్టు నుంచి ఇప్పుడే దింపి తీసుకొచ్చారు. ఇటు వచ్చేసి రోడ్లు పనులు జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా. పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న కాలువలు కూడా మొత్తం తవ్వి పెద్ద పెద్ద డ్రైనేజీలు అయితే కడుతున్నారు. వచ్చేసా మనం బ్రహ్మలకుంట దగ్గరికి. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే బ్రహ్మలకుంట అయితే వస్తుంది. వెదర్ అంతా చేంజ్ అయింది చూసారు కదా. వర్షం అయితే పడేటట్టు అయితే ఉంది. చినుకులు వర్షం అయితే ఆల్రెడీ పడుతున్నాయి. ఇందాకే ఎండ కొడుతుందని చెప్పిన అంతలోకే వెదర్ మొత్తం చేంజ్ అయ్యి వర్షం అయితే పడుతుంది గైస్. రోడ్ అంతా ఘోరంగా అయితే ఉంది. మన ముందు కనిపించేదే బ్రహ్మలకుంట విలేజ్. ఈ బ్రహ్మలకుంట విలేజ్ వరకు ఇలాగే ఉంది కావచ్చు రోడ్డు. ఓహో మామూలుగా కాదు, అంతా పెద్ద పెద్ద కంకరాళ్ళు అయితే ఉన్నాయి. ఈ బ్రహ్మలకుంట దాటిన తర్వాతే మనకి పులిగుండం ఫారెస్ట్ లోపలికి. అబ్బా ఇక్కడ కొంచెం బాగుంది, ఇక్కడ మట్టి రోడ్డు. అప్పుడు గత 3-4 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు చిన్న రోడ్డు, ఇప్పుడు పెద్ద రోడ్డు ఎడల్పు చేస్తున్నారు కావచ్చు. వర్షం పడుతుంది చూసారు కదా, నల్లగా మబ్బు కమ్ముకుంది మన నెత్తిపైన. గాయస్ మనమైతే బ్రహ్మలకుంట అనే విలేజ్ లోపల నుంచే వెళ్ళడమే జరుగుతుంది. ఈరోజు వెళ్ళబోయే స్పాట్ ఏంటంటే పులిగుండం అని చెప్పి పిలుస్తారు. ఆ ప్లేస్కి అయితే ఈరోజు మిమ్మల్ని అయితే తీసుకెళ్ళి చూపిస్తాను. అక్కడ ఉన్న లొకేషన్స్, ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ చూసేయండి. ఎక్కడైతే స్కిప్ చేయకండి, చాలా మంచి ప్లేస్ ఇది. మనకి ఇంత దగ్గరలో ఇంత మంచి స్పాట్ ఉందంటే మనమైతే ఆనందించాలి, సంతోషించాలి. మీరు వీక్ ఆఫ్ ఏమైనా ఉంటే తప్పకుండా ఈ పులిగుండంకి అయితే రండి. నేనైతే ఈ పులిగుండంకి రావాలంటే ఒక 2 రూట్స్ అయితే చెప్తాను. మన కొత్తగూడెం నుంచి వచ్చేటోళ్ళు ఈ 2 రూట్స్ నుంచి వచ్చి తప్పకుండా ఈ స్పాట్కి అయితే వచ్చేస్తారు. ఒకటి కొత్తగూడెం నుంచి డైరెక్ట్ విఎం మంజరి మీదుగా ఈ
బ్రహ్మలకుంట ఇప్పుడు కనిపిస్తుంది కదా విలేజ్. ఈ బ్రహ్మలకుంట మీదుగా అయితే వెళ్తే మనకి 55 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంకో రూట్ వచ్చేసి ఏంటంటే మనకి జుల్లూరుపాడు, తల్లాడ, అలాగే కల్లూరు వస్తే కల్లూరు నుంచి మళ్ళీ ఈ విలేజ్ బ్రహ్మలకుంట ఇటు నుంచి వచ్చిన బ్రహ్మలకుంట రావాలి, ఈ తల్లాడ మీద నుంచి వచ్చిన బ్రహ్మలకుంట రావాలి. ఈ బ్రహ్మలకుంట మీదుగా మనం అయితే లోపలికి వెళ్తేనే ఆ మంచి స్పాట్ అయితే వస్తుంది గైస్. బియ్యం మంజరి మీద నుంచి అయితే 55 కిలోమీటర్స్, మన తల్లాడ నుంచి కల్లూరు మీదకి వస్తే ఏమో మనకి 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. చాలా మంచి లొకేషను. ఎక్కడ చాలా దూరం అయితే వెళ్తాము. మన దగ్గరలో ఉన్న స్పాట్కి అయితే మనం వెళ్తే చాలా మంచి లొకేషన్ అయితే మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మన ముందు ఒక బైక్ వెళ్తుంది కదా, ఆ బైక్ లో సార్ కూడా పులిగుండాల స్పాట్కి అయితే వెళ్ళారు. ఇక్కడ మనము పులిగుండాల అనొచ్చు, పులిగుండం కూడా అనొచ్చు. ఇక్కడ 2 పేర్లు అయితే పెట్టి పిలుస్తారు. చూసారు కదా, ఇప్పుడు నేను బ్రహ్మలకుంట విలేజ్ లో అయితే ఉన్నాను. ఈ ఊర్లో ప్రతి ఇంటి గేట్ కి ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్ అయితే ఉన్నాయి. మన ఆంజనేయ స్వామి ఫ్లాగ్స్ కనబడుతున్నాయి కదా, ప్రతి ఇంటికి ఉన్నాయి గాయస్. ప్రతి ఇంటికి ఇప్పుడు నేను ఆ విలేజ్ స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటూ వస్తున్నా. ప్రతి ఇంటికి ఒక కాషాయపు జెండా అయితే ఉంది. ఆ సారు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వేకి అయితే వెళ్తున్నారు. ఎంట్రన్స్, పార్కింగ్, ప్రవేశ ద్వారము, పార్కింగ్ అని ఇక్కడైతే ఉంది గైస్. బ్రహ్మలకుంట విలేజ్ లో రామాలయము చాలా మంచిగా అయితే ఉంది. చూస్తున్నారు కదా మన ఫ్రంట్. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఆ సార్ వెనకే మనం అయితే వెళ్తున్నాము. నేను కూడా ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ రావడానికి పులిగుండాల స్పాట్ కి, పులిగుండాల పర్యాటక ప్రాంతం అని చెప్పి నేను ఎంట్రన్స్ లో బోర్డు అయితే చూశాను. చూస్తున్నారు కదా, ప్రతి ఇంటికి కాషాయపు జెండా, ఆంజనేయ స్వామి ఫ్లాగ్, దుర్గామాత ఫ్లాగ్, ఏదో ఒక ఫ్లాగ్ అయితే ఉంది. ఈ విలేజ్ అంతా రోడ్డు పక్కకే ఉంటుంది. ఆ పక్క ఈ పక్క ఇల్లు అయితే ఉంటాయి. మొత్తం రోడ్ సైడే. దగ్గర ఈ ఊరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఒక 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటది గైస్. అన్నట్టు ఇందాక నేను వచ్చేటప్పుడు కొంతమందిని అడిగాను. వాళ్ళు అన్నట్టు ఇక్కడ వచ్చేసి మనకి మట్టి రోడ్ అయితే వచ్చేసింది. మట్టి రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ వెళ్ళగానే మనకి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, మట్టి రోడ్డుకి అయితే వచ్చేసాము. ఇది ఒక టూరిజం అయింది. చాలా మంది స్కూల్స్ నుంచి కూడా ఇక్కడికి పిల్లల్ని తీసుకొస్తున్నారంట పిక్నిక్ అని చెప్పి. మా ఊరి ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ములు వాళ్ళందరూ చెప్పారంట మంచి స్పాట్ అన్నాయి, వెళ్ళొచ్చు అనగా నేనైతే వస్తున్నా. మీకు ఎప్పుడైనా సాటర్డేలు సండేలు రావాలనుకుంటే మార్నింగ్ చిన్నగా ఇంట్లో నుంచి తినేసి స్టార్ట్ అయితే చాలు ఫ్రెండ్స్, 1 అవర్ లో వచ్చేయచ్చు. చెప్పిన కదా, మనకి వియ్యం మంజర్ మీదుగా వస్తే 55 కిలోమీటర్స్, అదే తల్లాడ కల్లూరు మీదకి వస్తే ఏమో మనకి 72 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే వస్తుంది. మనకి ఈ పక్క చెరుకు తోట కావచ్చు, కనిపిస్తుంది కదా, చెరుకు తోట ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ బాగా లెగుస్తుంది. నేను హెల్మెట్ కూడా తెచ్చుకోలే. ఓహో, ఆ మేక పిల్లలు అయితే అస్సలు జరగట్లే. మన ముందు దూరంగా కనబడుతున్నాయి కదా కొండలు, ఆ కొండల మధ్యలో ఉంటది ఆ పులిగుండాల అనే స్పాట్. నేను గూగుల్లో సెర్చ్ చేసా, చూడ్డానికి చాలా మంచిగా అయితే ఉంది. ఈ వెదర్ మాత్రం కూసేపు నవ్విస్తుంది, కూసేపు అయితే ఏడిపిస్తుంది. ఇందాక వచ్చే దారిలో ఆ రోడ్డు కన్స్ట్రక్షన్ దగ్గర అయితే చినుకులు పడ్డాయి. ఇక్కడ వచ్చేసరికి అయితే మొత్తం ఎండ బీపచ్చంగా కొడుతుంది గైస్. రోడ్డు అస్సలు బాగలేదు. ఇక్కడ చిన్నగా చూసుకుంటూ అయితే వెళ్ళాలి. బండి గినక స్కిడ్ అయింది అనుకో చెప్పేదేం లేదు. మన బండి అసలే ముందు ఫోర్కులు కూడా బాగలేవు. అన్నా పులిగుండాలి ఇటేనా? ఓకే థ్యాంక్ యూ అన్న. ఇదే దారంట. ఇంకోసారి కన్ఫర్మేషన్ కోసం, ఎందుకంటే చాలా దూరం అయితే వచ్చేసా బ్రహ్మలకుంట నుంచి. స్ట్రైట్ ఒకే రూట్ అయితే ఉంది. ఇక్కడ రోడ్ అయితే ఉంది, ఎట్టెలో అర్థం కావట్లే. ఇటు ఓకే. ఇక్కడ వచ్చేసి ఫారెస్ట్ వాళ్ళు అయితే ఉన్నారు. ఎంట్రన్స్ మాత్రం బీపత్సంగా అయితే ఉంది ఫ్రెండ్స్, మామూలు లేదు. బీపత్సంగా అయితే ఉంది. మన ఫారెస్ట్ లోపలికి కూడా ఎంటర్ అవుతున్నాము. చూస్తున్నారు కదా ఎంట్రన్స్. ఇటు వచ్చేసి వెహికల్ పార్కింగ్. ఇదంతా ఎంట్రన్స్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలి. బోర్డు కనిపిస్తుంది కదా, పులిగుండాల ప్రాజెక్ట్ ఖమ్మం డిస్టిక్ కింద అయితే వస్తుంది ఇది. ఇక్కడ మన టికెట్ అయితే తీసుకుందాం గాయస్. నేనైతే పులిగుండాల స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాను. వెహికల్ పార్కింగ్ దగ్గర అయితే నేనైతే పార్కింగ్ అయితే తీసుకున్నాను. మనకు వచ్చేసి ఎంట్రీ ఫీజు 20 రూపీస్, పార్కింగ్ ఫీజు వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన వెహికల్స్ నాట్ అలౌడ్. వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఉంటాయి. మన బండి పక్కన ఒకటి ఉంది కదా, ఆ వెహికల్ ఎక్కేసి మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఒక వెహికల్ అయితే వెళ్తుంది, ఆ వెహికల్లోనే మనల్ని ఎక్కిస్తారు కావచ్చు. ఇవన్నీ వెహికల్స్ వచ్చేసి ఛార్జింగ్ వెహికల్స్. ఇక్కడ మనకి పొల్యూషన్ అనేది ఏమి ఉండదు, ప్రశాంతం, మొత్తం ఫారెస్ట్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఆల్రెడీ నేను ఇక్కడ వెహికల్ పార్కింగ్ దగ్గర పార్కింగ్ అయితే చేసేసాను. దీన్ని ఒక వన్యమృగం పార్క్ లెక్క అయితే చేస్తారంట. చాలా బ్యూటిఫుల్ అట్రాక్టివ్ ప్లేస్ లెక్క చేస్తారని చెప్పి ఇక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి.
ఇది ఎంట్రన్స్ కాబట్టి ఇలా అయితే ఉంది. ఇక్కడ 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఎలక్ట్రిక్ వెహికల్లోనే మనకైతే ఇక్కడ ఎంట్రన్స్ నుంచి డైరెక్ట్ ఆ పులిగొండాల స్పాట్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. కనిపిస్తాను కదా ఆ గుట్ట మధ్యలోనే ఆ స్పాట్ అనేది ఉంది పులిగొండాల. ప్రెజెంట్లీ అయితే ఇదొక వెహికల్, ఒకటి ఉంది, ఇక్కడ ఒక వెహికల్ అయితే ఉంది, ఎలక్ట్రిక్ వెహికల్స్. అన్న హాయ్, మన డ్రైవర్ అన్న. ఇందాక నేను టికెట్ వచ్చేసి ఈడే తీసుకున్నా. అన్న హాయ్ అన్న. ఒక టికెట్ వచ్చేసి 20 రూపీస్ అడల్ట్కి, అంతే కదన్న. పార్కింగ్ వచ్చేసి 20, వెహికల్ ఛార్జ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. ఓకే, మనమైతే స్టార్ట్ చేద్దాం ఇక్కడ నుంచి. మన వెహికల్ అయితే ఇప్పుడు ఎంట్రన్స్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇక్కడ వచ్చేసి స్టే చేయడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే మొత్తం ఫారెస్ట్ కాబట్టి ఫారెస్ట్ కల్చర్లోనే ఇక్కడ అంతా ఉంటుంది. అది టెంట్ కదా అన్నది, ఇది టెంట్. అవతలది వచ్చేసి బ్యాంబోనా, అవతలది వచ్చేసి బ్యాంబో, ఇవతలది వచ్చి టెంట్ స్టే. బాగుంటుంది గైస్. మళ్ళీ వీక్ ఆఫ్ సమయం మీకు లీవ్ దొరికితే తప్పకుండా ఈ స్పాట్కి అయితే రండి. బ్యూటిఫుల్ స్పాట్. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా, కొత్తగిరిపట్నం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో అయితే ఈ కొండలు అయితే ఏర్పడ్డాయి. ఆ కొండల మధ్యలోనే ఈ పులిగొండాల ఎకో టూరిజం పార్క్ అయితే ఉంది. ఫారెస్ట్ మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాము. అన్న, ఈ ఎకో టూరిజం పార్క్ ఎప్పుడు ఓపెన్ అయిందన్న? 1 year అవుతుందా? అప్పుడు పబ్లిక్ ఎక్కువ వచ్చేటోళ్ళు. అసలు ఈ స్పాట్ ఎవరికైనా తెలుసా ఇక్కడ ఈ పులిగొండాల స్పాట్ ఉందని? తెలియదండి, స్టార్ట్ చేసిన కారణం తెలిసింది. ఓకే. మరి ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్ రీసెంట్లీ ఓపెన్ చేశారంట. ఎన్ని రోజులు అవుతుంది ఈ ఎలక్ట్రిక్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళడానికి? సంక్రాంతి నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో ఈ ఫారెస్ట్లో కానీ ఏమైనా అంటే వన్యమృగాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. దానికి సంబంధించిన సఫారీ అంటారు కదా, అది కూడా ఏమైనా ఏర్పాటు చేస్తారా? సఫారీలు ఉన్నాయా? సఫారీలు 3 సఫారీలు ఉన్నాయి. బ్యాటరీ వెహికల్స్ 3 ఉన్నాయి. బస్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు మనకి సఫారీ పులులు, సింహాలు చూడడానికి ఏమైనా స్పాట్ ఏమైనా ఉందా అన్న? స్పాట్ అంటే ఏం లేదండి, మొత్తం ఫారెస్ట్ కాబట్టి ఉంటాయి. పులులు, సింహాలు తిరుగుతూనే ఉంటాయి. చిరత పుల్లు, ఎలుగుబంట్లు, కనుసులు, దుప్పులు అవి ఉన్నాయి. విన్నారు కదా గైస్, ఇక్కడ చిరుత పులులు, ఇంకేందన్నా ఎలుగుబంట్లు, కనుసులు, దుప్పులు ఇవి అయితే ఉన్నాయంట. రాబోయే రోజుల్లో మేబీ మనకి సఫారీ కూడా పెట్టొచ్చు. మనకి ఆల్రెడీ హైదరాబాద్ నెహ్రూ జువాలజికల్ పార్క్లో పెద్ద సఫారీ రైడ్ అయితే ఉంటుంది. ఈచ్ 1 పర్సన్స్ కాడ ఒక 300 రూపీస్ వాళ్ళైతే ఛార్జ్ అయితే చూస్తారు. ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి ప్రెసెంట్లీ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే 3 ఉన్నాయి. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనల్ని అయితే ఆ ఎంట్రన్స్ కాడ నుంచి ఆ పులిగొండాల స్పాట్ వరకు అయితే ఈ అన్న వాళ్ళైతే తీసుకెళ్ళడమే జరుగుతుంది. గాయస్, ఇంకోటి ఏంటంటే మనకి ఈ పులిగొండాల అనే స్పాట్ కనిగిరి కొండలు అని చెప్పి పిలవడమే జరుగుతుంది. ఈ గుట్టల మధ్యలో అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఈ రిజర్వ్ ఫారెస్ట్ అంతా మొత్తం 4 మండలాలకి సరిహద్దులు అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి చండ్రగుండ, ఇంకోటి వచ్చేసి జిల్లూరుపాడు, ఇంకోటి వచ్చేసి ఖమ్మం డిస్టిక్లో ఉన్న తల్లాడ, ఇంకో ఖమ్మం డిస్టిక్లో ఉన్న విఎం బంజారా సరిహద్దుల్లో ఉన్న చుట్టూ సర్కిల మధ్యలో అయితే కొండలు అయితే ఉంటాయి. మొత్తం 30,000 ఎకరాల మధ్యలో విస్తీర్ణం పరంగా అయితే ఈ కనిగిరి కొండలు అయితే ఉంటాయి గాయస్. మనమైతే ఒక 1.5 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. అడవి మధ్యలో అయితే ఇలానే వెళ్తాం ట్రావెల్ చేసుకుంటా. ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. పులిగొండాల ఎకో టూరిజము, ఖమ్మం డిస్టిక్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రిసెప్షన్ సెంటర్ అంట. ఇక్కడ వచ్చేసి బ్యాంబోతో, నేను లాస్ట్ ఇయర్ గత శివరాత్రి పండుగ ఒకసారి నేను చెప్పిన కదా, మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు అంతా బ్యాంబోతోనే ఉంటే ఇక్కడ అన్న స్ట్రక్చర్స్ అని చెప్పి, అదేవిధంగా అయితే ఒక బ్యాంబో హాల్ట్ అయితే ఇక్కడైతే కట్టడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న ఆలయం కూడా ఉందంట. ఇక్కడ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది కదా. మనకి ఫస్ట్ వాటర్ క్రాసింగ్ కానీ ఇక్కడైతే వాటర్ అయితే లేవు. ఇదంతా సమ్మర్ సీజన్ కాబట్టి స్టార్ట్ అయింది, నీళ్ళన్నీ ఇంకిపోయాయి. వర్షాకాలంలో అయితే ఇక్కడైతే వాటర్ అయితే ఉంటాయి. ఫస్ట్ వాటర్ క్రాసింగ్ అనుకున్నా కానీ బిస్కెట్ అయ్యింది, వాటర్ లేవు. మనకి బోర్డు మీద కనిపిస్తుంది కదా పులిగొండాల ప్రాజెక్ట్ అని చెప్పి, సేమ్ అలాగే ఉంటుంది ఇక్కడ కూడా, సేమ్ డిట్టో. ఇంకా డ్రోన్ ఉంటుంటే పైనుంచి వ్యూ చాలా క్లారిటీగా వచ్చేది, ఇంకా డ్రోన్ లేదు ఇప్పుడు మన దగ్గర. లోపలికి రాగానే ఇంకా దట్టమైన ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇక్కడేనా స్పాట్ ఇదంతా? ఓకే, మనమైతే వచ్చేసాం గాయస్. అన్న అయితే ఇక్కడ వెహికల్ పార్కింగ్ అయితే చేసేసిండు. ఇక్కడ నుంచి అయితే చూసేయండి పులిగొండాల ప్రాజెక్టు ఎకో టూరిజము. ఇక్కడ నుంచి మెయిన్ స్పాట్. వాటర్ ఉన్నాయో లేవా? వాటర్ అయితే ఉన్నాయి గాయస్, కానీ తక్కువ అయితే ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా అయితే ఉందో, బ్యూటిఫుల్గా అయితే ఉంది. చినుకులు మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఎక్కువసేపు ఏమో వర్షం పడుతుంది, ఎక్కువసేపు ఎండ కొడుతుంది. చూసారు కదా స్పాట్ ఎంత మంచిగా అయితే ఉందో. కొండల మధ్యలో
బ్యూటిఫుల్ స్పాట్. ఎక్కడెక్కడో చాలా దూరం ఎంతెంతో డబ్బులు ఖర్చు పెట్టుకుని అయితే వెళ్తారు. ఇదైతే మన కొండల మధ్యలో మనకు దగ్గరలో ఉన్న స్పాట్ ఇది. దూరంగా ఒక టెంపుల్ కనిపిస్తుందా మీకు? ఇదిగో అది శివాలయం టెంపుల్. ఆ టెంపుల్ దగ్గర కూడా ఇప్పుడు మనం వెళ్దాము. పులిగుండాల ఎకో టూరిజము. ప్లాస్టిక్ మద్యపానం నిషేధ ప్రాంతము. ఇక్కడ మనకి ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అయితే యూజ్ అయితే చేయకూడదు. అలాగే ఇక్కడ ఆల్కహాల్ డ్రింక్ కూడా చేయకూడదు. చాలా చట్టరీత నేరం అని చెప్పి ఇక్కడ బోర్డు కూడా వాళ్ళు పెట్టారు. వాళ్ళు పెట్టినప్పుడు మనం అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ అయితే పాటించాలి. ఇదిగో బ్యాంబో స్ట్రక్చర్ అంటారు. ఇది వచ్చేసి ఒక హాఫ్ మూన్ ఉంటుంది కదా, అలా అయితే వాళ్ళైతే క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. వర్షం చినుకులు ఇంకా పడుతూనే ఉన్నాయి గాయస్. ఆడ బండి పార్కింగ్ చేసి ఇంకా ఆడేమో ఎండ బీభత్సంగా ఉండే, ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. చినుకులు పడేదేదో ఒకేసారి పడి వెళ్ళిపోతే అయిపోతుంది కదా, ఎందుకు మాకు ఈ రిస్క్? ఎండాకాలంలో వర్షాలంట, అదే వర్షాకాలంలో ఆ వర్షం పడితే పంటలన్నీ చాలా మంచిగా అయితే పండుతాయి, బాగుంటుంది. ఇక్కడంతా వేప చెట్లు. వర్షం అయితే ఎక్కువైంది గైస్, వర్షం ఎక్కువైంది. ఇక్కడ మనం నుంచుందాము. చూడ్డానికి బ్యూటిఫుల్ స్పాట్, చాలా మంచిగా అయితే ఉంది. వర్షం బాగానే పడుతుంది. ఆ నీళ్ళలో చినుకులు అయితే క్లారిటీ కనబడుతుంది. నేనైతే చెట్టు నీడ కింద ఉంది కాబట్టి పెద్దగా ఏం అర్థం కావట్లే. చూడండి చినుకులు ఎలా పడుతున్నాయో. వర్షం పడ్డా ఏం కాదులే, కానీ మనమైతే శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ చూడండి అంత వర్క్ అయితే జరుగుతుంది, చూశారు కదా. చుట్టూ కంచె అయితే కడుతున్నారు, కనిపిస్తుంది కదా, చుట్టూ కంచె అయితే కడుతున్నారు. అక్కడ శివాలయం టెంపుల్ దగ్గర కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి చాలా వరకు 1 2 3 4 5 4 సంథింగ్ 4 5 ఎన్నో బండ్లు అయితే ఉన్నాయి. అక్కడ వర్క్ జరుగుతుంది. వెళ్ళి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకుందాము. చూడండి గైస్, ఇక్కడ ఈ వర్షము వెదర్ చాలా డిఫరెంట్గా అయితే ఆడుకుంటుంది. బీభత్సమైన ఎండ కొడుతుంది, పైనుంచి మళ్ళీ చినుకులు అయితే పడుతున్నాయి. బాగుంది, లొకేషన్ బాగుంది. ఆ వెదర్ కూడా నాతో అయితే ఆడుకుంటుంది కూసేపు. చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాను లొకేషన్. ఏకదమ్ ఉంది కదా, మామూలుగా సూపర్ స్పాట్ ఇది. వచ్చేయండి గైస్, వచ్చేయండి, తొందరగా అయితే వచ్చేయండి. పులిగుండాల ఎకో టూరిజం పార్కు. పిల్లల్ని అయితే చాలామంది పిల్లల్ని చాలా స్కూల్స్కి అయితే పిక్నిక్ అయితే ఈడకి తీసుకొస్తున్నారంట. ఎక్కడెక్కడో చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం అస్సలే లేదు. చెప్పిన కదా, అడల్ట్కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్స్కి వచ్చేసేమో 10 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. పార్కింగ్ వచ్చేసేమో 20 రూపీస్, వెహికల్ ఛార్జ్ వచ్చేసేమో 50 రూపీస్ గైస్. ప్రశాంతంగా వెళ్ళి అలా ఒక రౌండ్ ఒక నేచర్ మధ్యలో ఒక మంచి తిరిగి అయితే రావచ్చు. శివాలయం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. శివాలయం టెంపుల్కి వెళ్ళాలంటే ఒక 1 to 50 స్టెప్స్ అయితే ఉంటాయి. ఆ స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా స్టెప్స్. ఇదంతా పురాతనమైన టెంపుల్, దాన్ని మళ్ళీ కడుతున్నారు. స్లాబ్ వేసి పైన గోపురం అంతా కడుతున్నారు. చాలా కొండ మీద అయితే ఉంది ఈ టెంపుల్. చూడ్డానికి చిన్న టెంపులే కానీ చాలా మంచిగా అయితే కడుతున్నారు. మనమైతే పైకి ఎక్కుదాము. ఓహో, పైన నీళ్ళు కొడుతున్నారు కావచ్చు, చినుకులు పడుతున్నాయి. ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తా. చూడండి గైస్, లొకేషన్ కనిపిస్తుంది కదా. ఇటైతే చెట్లు అయితే అడ్డం వచ్చినాయి. నార్మల్గా అయితే మీకు కనబడుతుంది కావచ్చు. ఇది వచ్చేసి దారి. ఇందాక అక్కడ మనం వెహికల్ దిగాము, చక్కగా ఇలాగైతే వచ్చాము రోడ్డుకి. శివాలయం టెంపుల్ దగ్గరికి అయితే ఉన్నాం. ఇలా అయితే ఇంకా పైకి వెళ్ళాలి మనము. ఇదే వచ్చేసి టెంపుల్, కానీ ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలి పైకి. అక్కడైతే చాలా హైట్ ఉంది, చూపిస్తా దగ్గరికి వెళ్ళి. ఇక్కడ ఎవ్వరు లేరు, వర్కర్స్ అందరూ పైన గోపురం కడుతున్నారు. చూస్తున్నారు కదా, స్టిల్ వర్క్ అలాగే జరుగుతుంది. ఇగో శివుడి విగ్రహము, పార్వతీదేవి విగ్రహము. మన శివరాత్రి పండగ నాడు కళ్యాణం జరిగింది కదా, ఆ విగ్రహాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను 50 మెట్లు ఎక్కేసరికి అలసట వచ్చేసింది. ఆ స్టెప్స్ అన్నీ డైరెక్ట్ కొండపైకి ఇలా అయితే ఉంది. చూస్తున్నారు కదా గైస్, ఇదే వచ్చేసి టెంపుల్. మంచిగా చిన్న టెంపులే, చాలా మంచిగా అయితే కడుతున్నారు. చూడండి. ఓ హర మహాదేవ్ శంభో శంకర. లోపలి శివుడి విగ్రహం కూడా ఉంది గైస్. ఇంకా మరి పాము పుట్టో ఏందో తెలియదు కానీ అన్ని బొక్కలు అయితే ఉన్నాయి లోపల. కనిపిస్తుంది కదా, మట్టి తీసి అయితే ఉంది. ఇక్కడ నంది విగ్రహం కూడా ఉంది గైస్. చూస్తున్నారు కదా, ఆ శివుడి లింగం ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచారు, ఇంకా కదిలించలేదు. నంది విగ్రహం చూడండి ఎంత లోపలికైతే ఉంది. దాని సమానంగా ఆ లింగాన్ని ఇంకా కదిలించలేదు. గుడి మొత్తం కట్టిన తర్వాత దాన్ని తీసి మళ్ళీ లింగ ప్రతిష్ఠ చేస్తారు కావచ్చు. హర మహాదేవ్ శంభో శంకర.
పులిగొండాల శివాలయం టెంపుల్ కూడా నేను మీకైతే చూపించాను. లోపల లింగపు విగ్రహం ఇంకా అలాగే ఉంది, దాన్ని ఇంకా కదిలించలేదు. ఈ గుడి మొత్తం కట్టిన తర్వాత మళ్ళీ లింగ ప్రతిష్ఠ చేస్తారు కావచ్చు, అప్పుడు ఇంకా పెద్దగా అయితే చేస్తారు లోపల లింగాన్ని. ఆ పాత లింగం ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచారు. ఆ నందీశ్వరుని కూడా ఇంకా కదిలించలేదు. ఈ గుడి మొత్తం కట్టిన తర్వాతే దాన్ని కదిలించి మళ్ళీ లింగ ప్రతిష్ఠ అయితే చేస్తారు గైస్. అప్పుడు ఇక్కడ మళ్ళీ చిన్న జాతర అయితే జరుగుతుంది కావచ్చు. ఇలాంటి టూరిజం స్పాట్ శివాలయం టెంపుల్ ఉంది కాబట్టి దీన్ని మనమైతే చెడుగా అయితే చేయకూడదు. చాలా మంచిగా క్లీన్గా అయితే మనం చూసుకోవడం మన బాధ్యత. బటర్ఫ్లై స్పాట్ దగ్గర అయితే ఉన్నాము. దీన్ని బటర్ఫ్లై స్పాట్ అని చెప్తారు. ఇక్కడ నుంచి కూడా వ్యూ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇందాక అన్ని చెట్లు అడ్డం వచ్చినాయి కానీ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా మంచిగా అయితే ఉంది. ఈ వ్యూ వచ్చేసి మనము పులిగుండాల అని చెప్తాం కదా, ఈ గుట్టలు మొత్తం కనకగిరి హిల్ అని చెప్పి నేను లాస్ట్ ఇయర్ 2025లో శివాలయం టెంపుల్ ఒక వీడియో తీసాను, మీకు అందరికీ గుర్తే ఉంటుంది. ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్ నేనైతే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళంటే జల్దీ వెళ్ళి చూసేయండి. ఆ లింక్ కూడా ఈ వీడియో లింక్ కింద అయితే పెడతాను. ఆ కొండలు ఈ కొండలు రెండు ఒకటే. మనకి దూరంగా పెద్ద కొండ కనిపిస్తాం కదా, ఆ కొండ మీద అయితే శివాలయం టెంపుల్ అయితే ఉంటుంది గైస్. అక్కడ నుంచి చూసినా కూడా ఈ వాటర్ అనేది లైట్గా ఈ కార్నర్ లైట్గా కనబడుతుంది. ఆ కొండ పైన చూస్తే మొత్తం కనబడుతుంది, లైట్గా అయితే కనబడుతుంది. అప్పుడే నేను వద్దాం అనుకున్నా కానీ అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, మళ్ళీ నేను రైడ్ స్టార్ట్ చేసేసి అయోధ్య వెళ్ళా కాబట్టి అప్పుడు కుదరలే. అప్పుడు ఇంత డెవలప్లో లేదు, నార్మల్గా అయితే ఉండే. చాలామంది అయితే వస్తున్నారు, చెప్తున్నారు మంచి స్పాట్ అని చెప్పారులే. కానీ ఇప్పుడు మనకి ఈ రోజు ఇలా అయితే కుదిరింది కాబట్టి ఇలా అయితే వచ్చాను. ఇక్కడ నుంచి కూడా చాలా మంచి స్పాట్ అయితే ఉంది. కనకగిరి హిల్ అని చెప్పి చెప్తారు. ఈ కొండలన్నీ కనగిరి హిల్ అని అంటారు, కనకగిరి హిల్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఆ శివాలయం టెంపుల్ దగ్గర ఉన్న బావిని పల్లేరు బావి అని చెప్పి అంటారు. ఆ శివాలయం టెంపుల్ కాకతీయ రాజులు అయితే కట్టడం అయితే జరిగింది. ఆ వీడియోలో అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. లేదా నువ్వు పబ్లిక్ లేరా అక్కడ? వస్తే ఫోన్ చేస్తా అన్నారా? ఇందాక నువ్వు చీడే ఉన్నావు నువ్వు? ఓకే, ఇందాక అన్న మనల్ని తీసుకొచ్చిన అన్న అయితేనే హాయ్ చెప్పన్న. ఓకే, అన్న అయితే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఇచ్చిండు. ఆ ఇన్ఫర్మేషన్ నేను అంతా మీ ముందుకైతే ఉంచాను. అన్న మనం వెళ్దామా? స్టార్ట్ అవుదామా? ఓకే, మనమైతే ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ మన పార్కింగ్ స్పాట్ దగ్గరికి అయితే వెళ్దాం. ఏందన్నా అక్కడ సిగ్నల్ వచ్చింది, మళ్ళీ పార్క్ మధ్యలో సిగ్నల్ రావట్లేదు. అది అక్కడ వచ్చింది సిగ్నల్. అక్కడ మన టవర్ ఉందా? ఎత్తు ఉండడం వల్ల అక్కడ సిగ్నల్ వస్తుంది. మా పెద్దనాన్న ఫోన్ చేసిండు, మళ్ళీ ఫోన్ చేస్తా అంటే మళ్ళీ కలవట్లేదేమో, మరి ఫోన్ కూడా రాలేదు. మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసా. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నా సార్. ఓకేనా? ఇక్కడ నుంచి బైక్ పార్కింగ్ అయితే ఆడైతే ఉంది. ఇలాంటి మంచి స్పాట్స్ అయితే మిస్ అవ్వకండి. దగ్గరలో ఉన్న స్పాట్స్ మంచిగా వచ్చి చిల్ అవ్వండి. చిల్ అంటే ఈ తాగుడు గీగుడు అయితే ఏం పెట్టుకోకండి గైస్. ఇక్కడ ఏంటంటే పర్యావరణం, ప్రకృతి అలాంటి మంచి క్లీన్ వాళ్ళు ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఒక బాటిల్ కూడా నాట్ అలౌడ్, లోపల ప్లాస్టిక్ కవర్స్ కూడా నాట్ అలౌడ్. అన్నీ ఇక్కడ తీసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఫారెస్ట్లో ఇవన్నీ బ్యాన్ చేయాలి. పర్యావరణం మనమైతే క్లీన్ చేసుకోవాలి, మనమే క్లీన్ చేసుకోవాలి. ఇది మన స్టేటు, మన భారతదేశం కాబట్టి మనమే క్లీన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ అన్న వాళ్ళు అయితే టికెట్ కౌంటర్ దగ్గరే బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ అయితే ఎలా అయితే చేయట్లేదు లోపల. ఈ డ్రింకింగ్ తాగుడికి కూడా ఇక్కడ అయితే అవాయిడ్ చేసేయండి, ఎవరు తాకండి. అక్కడ శివాలయం టెంపుల్ ఉంది కాబట్టి మనము దైవ భక్తితో అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. రావాలి కూడా, అలాగే ఉండాలి, ఇలాగే క్లీన్గా అయితే ఉంచుకోవాలి. పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాను నేను ఇప్పుడు. ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి, సఫారీ వెహికల్స్. నేను మీకు చూపిస్తాను. అక్కడ సఫారీ వెహికల్ పెద్ద వ్యాన్ ఇది. ఇక్కడ కుక్కలు అరుస్తున్నాయి, నన్ను చూసి మురుగుతున్నాయి. ఇంకా సఫారీ వెహికల్స్ ఆ రేకుల షెడ్కి కూడా ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తాను, కనిపిస్తుందా? అవి మెయిన్ సఫారీ వెహికల్స్ అవి, వాటిని అంటారు. ఇక్కడ ప్రజెంట్లీ సఫారీ వెహికల్స్ అయితే ఫారెస్ట్ మధ్యలో వాళ్ళైతే చూపిస్తారు. మనకి బై లక్కులో చిరుత పుల్లలు కనిపిస్తే మన లక్కు, లేదంటే ఏమీ లేదు. ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి, దుప్పులు కూడా ఉన్నాయి. ఇదేంటంటే మామూలుగా వ్యాను, దీంట్లో కూడా వెళ్ళొచ్చు. మరి దీని ఛార్జ్ ఎంత ఉందో నాకైతే తెలియదు, దాని ఛార్జ్ ఎంత ఉందో నాకైతే తెలియదు. దాని ఇన్ఫర్మేషన్ కూడా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా చెప్తారని ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. ఓకే గైస్, మన బండి దగ్గరికి అయితే వెళ్దాం. ఈ వీడియో ఇక్కడ నుంచి అయితే క్లోజ్ చేసేస్తున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్ బాయ్.